పాకిస్తాన్లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలు వేర్వేరు కాదని ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. ఈ విషయాన్ని భారత్ ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నా ప్రపంచాన్ని నమ్మించలేకపోయాం. ముఖ్యంగా అమెరికాను నమ్మించడంలో ఫెయిల్ అయ్యాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాక్లో ఏం జరుగుతుందో స్వయంగా పాకిస్తాన్ పౌరుల ద్వారానే ప్రపంచం ముందు వాలిపోతోంది. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా బయటకొచ్చింది. పాక్లో టెర్రరిస్టులు, పోలీసులు, మిలిటరీ ఈ ముగ్గురు ఒక్కటేనని, ఒక్క చోటు నుంచి వారికి ఆదేశాలు అందుతుంటాయని తాజాగా రుజువైంది. ఆ విజువల్స్ చూడండి. జైషే మొహమ్మద్తో అంటకాగుతున్న పాక్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన అధికారులు. ఆస్పత్రి ముందు ఇండియాపై టెర్రరిస్టుల నినాదాలు. ఒక దాడి అనేక నిజాలను నిగ్గు తేలుస్తుంది. ఒక దాడి లోగుట్టును బయటపెడుతుంది. ఒక దాడి శత్రువు బలహీనతలేంటో చెబుతుంది. ఇలా యుద్ధ నిపుణుల విశ్లేషణలు వేర్వేరు కోణాల్లో నడుస్తూ ఉంటాయి. అయితే ప్రపంచమంతా అసహించుకుంటున్న టెర్రరిజంతో పాక్ కుమ్మక్కై ప్రపంచ దేశాలను వంచిస్తుందన్న విషయం మరోసారి బట్టబయలైంది. పహల్గామ్లో అమాయకులైన హిందువులపై దాడి దరిమిలా పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాలపై భారత్ జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ అటాక్తో ఈ విషయం మరోసారి రుజువవుతోంది. 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 7వ తేదీ తెల్లవారుజాముకు ముందుగా జరిగిన ఈ అటాక్లో 80 మంది పాక్ టెర్రరిస్టులు, పలువురు ఆర్మీ సిబ్బంది హతమైనట్టు ప్రాథమికంగా చెబుతున్నా పాక్ వైపు భారీ నష్టం జరిగిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కనీసం 2 నుంచి 300 మంది అయినా చనిపోయి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో జైషే టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నారని విజువల్స్ ను బట్టి తెలుస్తోంది. అయితే జైషే మొహమ్మద్ గ్రూపుకు, పాక్ సైనికులకు, స్థానిక పోలీసులకు సత్సంబంధాలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. జైషే టెర్రరిస్టులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి స్థానిక పోలీసులు రావడం, క్షతగాత్రుల్ని పరామర్శించడం ఈ విజువల్స్ లో క్లియర్గా కనిపించింది. అంతేకాదు జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు, ఆ గ్రూపు మద్దతుదారులు తమ నాయకులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి ముందు గుమిగూడి భారత్కు వ్యతిరేకంగా ఎలా నినాదాలిస్తున్నారో చూడండి. ఈ ఒక్క దృశ్యం చాలు పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాన్ని భారత్ ఏ విధంగా ధ్వంసం చేసిందో అర్థం చేసుకోవడానికి. పాకిస్తాన్లో ఉగ్రవాదం, దానికి అనుసంధానమైన రాజకీయ, సైనిక వ్యవస్థల మధ్య సంబంధం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా నలుగుతోంది. పాకిస్తాన్ పోలీసులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో పాటు ఉగ్రవాదుల మధ్య సంబంధాలు ఎంత గాఢంగా ఉన్నాయో ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు అంటున్నారు మిలిటరీ నిపుణులు. ఇక ఈ దాడులో మరో టెర్రరిస్టు నాయకుడు యాకూబ్ మొఘల్ చనిపోవడం కూడా పాకిస్తాన్కు పెద్ద దెబ్బే అంటున్నారు. పహల్గామ్లో 26 మంది అమాయక హిందువుల్ని చంపిన కుట్రలో బిలాల్ టెర్రర్ క్యాంపుకు పాత్ర ఉందని భారత్కు పక్కా సమాచారం అందింది. మరోవైపు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు బిలాల్ టెర్రర్ క్యాంప్ కేంద్రంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. జైషే మొహమ్మద్ క్షతగాత్రుల తరహాలోనే యాకూబ్ మరణం తర్వాత అతని అంత్యక్రియలో పాకిస్తాన్ పోలీసులు, ఐఎస్ఐ ఏజెంట్లు పాల్గొన్నారు. అంతకుముందు వారు యాకూబ్ శవానికి నివాళులర్పించారు. ఉగ్రవాదులతో పాకిస్తాన్ అధికార వర్గాల సంబంధాలు ఎంత గాఢంగా పెనవేసుకుని ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియో మరో సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ ఉగ్రవాద నాయకుడికి అధికారికంగా నివాళులర్పించడం అనేది పాక్ వ్యవస్థలో ఉగ్రవాదులకు ఉన్న మద్దతును ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ఇస్లామిక్ టెర్రరిజానికి మసీదులు, మదర్సాలు, మర్కజులే పట్టుగొమ్మలు. దేవుడి పేరు చెప్పి మదర్సాలో చదువుకునే పిల్లల మెదళ్లలో విషం నింపడం, ఇతర మతస్థులపై విద్వేషం నింపడం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అంశాలు సోషల్ మీడియా పుణ్యాన ఇటీవలి కాలంలో అనేకం బయటపడుతున్నాయి. కాఫీలను అంతం చేయడమే తమ జీవిత లక్ష్యంగా ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. బతికి ఉన్న కాలం మొత్తం చనిపోయిన తర్వాత బతకడం ఎలాగానే అంశం చుట్టూనే ముల్లాల బోధనలుంటాయని ఇస్లామిక్ నిపుణులే చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో భారత బలగాలు పాక్ టెర్రరిస్ట్ శిబిరాలపై దాడులు మొదలుపెట్టిన మరుక్షణం పాకిస్తాన్లోని మసీదుల నుంచి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ వినిపించాయి. ప్రజలంతా ఇళ్లను వీడి వీధుల్లోకి రావాలని, దాడులకు దూరంగా వెళ్లి ప్రాణాలు నిలుపుకోవాలని మసీదులో తిష్టివేసిన ముల్లాలు, మౌల్వీలు అనౌన్స్ చేయడం వినిపించింది. ఈ క్రమంలోనే బహావల్పూర్లో దాక్కుని ఉన్న టెర్రరిస్టులే లక్ష్యంగా అక్కడి మసీదును భారత బలగాలు నేలమట్టం చేసేశాయి. దీంతో మసీదులో ఉన్న టెర్రరిస్టులు, టెర్రరిస్టు మద్దతుదారులు కలుగులో దాక్కున్న ఎలుకల్లా బయటకు వస్తున్న విజువల్స్ ప్రపంచాన్ని పలకరించాయి.
బహావల్పూర్ వంటి మసీదుల్లోంచి ఎప్పుడు లేంది ఇలా అనౌన్స్మెంట్స్ రావడంతో ప్రజల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి. అయితే ఈ హెచ్చరికల వెనుక ఉగ్రవాద శిబిరాలను కాపాడుకునే ఉద్దేశమే తప్ప స్థానిక ప్రజలపై ప్రేమ కాదంటున్నారు యుద్ధ నిపుణులు. భారత్పై పాక్ ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నమే అయి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఈ చర్యలు పాకిస్తాన్ అధికార వ్యవస్థలు ఉగ్రవాదుల మధ్య సమన్వయాన్ని సూచిస్తున్నాయంటున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ గత నుంచే ఉగ్రవాద సంస్థలకు మద్దతునిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలకు ఆర్థిక సాయం, ఆయుధ సంపత్తి అందించడంతో పాటు వాటిని భారత్పై ఉపయోగించినట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. యాకూబ్ ముఘల్ వంటి ఉగ్రవాద నాయకులకు ఐఎస్ఐ నుంచి నేరుగా మద్దతు లభించినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ సంబంధాలు పాకిస్తాన్లో ఉగ్రవాదం ఎంత బలంగా వృద్ధి చెందిందో కళ్లకు కడుతున్నాయి. ఇక పహల్గామ్ అటాక్ తర్వాత ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలు మొత్తం రద్దు చేసుకుని అనేక దఫాలుగా భద్రతా బలగాలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత పాక్పై ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నామో తెలియచేస్తూ అర్థం కాని రీతిలో ట్వీట్లు పెట్టడం వంటివి పాక్ను పరేషాన్ చేశాయి. పాక్ పాలకులో కంగారు పుట్టించాయి. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడం అందులోని కీ పాయింట్గా చెబుతున్నారు. పాక్లో అతి పెద్ద భూభాగానికి భారత్ నుంచి వెళ్లే జలాలే ఆధారం. సింధు నది నుంచి 80% జలాలు వాడుకుంటున్న పాక్ ఆ విషయాన్ని మరచి తల్లిలాంటి భారత్కే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడాన్ని మోడీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. అదికాక పహల్గామ్లో మతాన్ని అడిగి చంపడంతో పాటు వెళ్లి మీ మోడీకి చెప్పుకోమని టెర్రరిస్టులు చెప్పడాన్ని అన్నింటికన్నా అతి తీవ్రంగా తీసుకుంది భారత్. అందుకే ఈసారి పాకిస్తాన్ మీద భారత్ ఆగ్రహం ఎలా ఉంటుందో రుచి చూపించాలని డిసైడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. అటు మేకపోతు గాంభీర్యం ప్రకటించిన పాక్ తాను కూడా ఏదో ఒకటి చేయకపోతే పరువు పోతుందన్న రీతిలో సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తానని ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం ఆవిష్కరించలేకపోయింది. ఇలా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యంలోని డొల్లతనం ఎలాంటిదో పాక్ మద్దతుదారులకు తెలిసొచ్చేలా చేసింది భారత్. అందులోనూ భారత్లోని పాక్ మద్దతుదారులకు ఇది మింగుడుపడని అంశంగానే భావిస్తున్నారు. ఉరుములేని పిడుగులా భారత్ పాక్ టెర్రరిస్ట్ శిబిరాలపై మిస్సైల్స్ కురిపించింది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోని 9 ప్రాంతాల్లో 21 స్థావరాలపై ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు. వాటిలో బహావల్పూర్, మురిడ్కే, గుల్పూర్, భీంబక్, చక్కమ్రు, బాగ్, కొట్లీ, సియాల్కోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాక్లో ఉగ్రవాదానికి ప్రభుత్వమే మద్దతునివ్వడంపై అంతర్జాతీయ సమాజం ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే యాకూబ్ ముఘల్ వంటి ఉగ్రవాదులకు పోలీసులు ఐఎస్ఐ నివాళులర్పించడం వంటి సంఘటనలు పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు నిజమైన చిత్తశుద్ధి లేదనే అభిప్రాయాన్ని ససాక్ష్యంగా కళ్లకు కట్టినట్లయింది. మరి ఈ ఉద్రిక్తతల తర్వాత పాక్పై అంతర్జాతీయ సమాజం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.